ఏదేదో పలికి నా పెదవుల మౌనం నీ పేరే నీ. చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి నువ్వు ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేవి యాడ్ అనేవి చేసుకోవాలి. నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక 4 ఫొటోస్ అయితే యాడ్ అనేది చేసుకుంటున్నాను. ఫోర్ ఫొటోస్ని అయితే యాడ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే కనుక 6 పిక్స్ అయినా కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నా నెక్స్ట్ 16లో పెట్టేసుకుంటున్నాను. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత మనం ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇస్తేనే మనకు ఫొటోస్ యాడ్ అయితే ఓకేనా. అది చెప్పడం మర్చిపోయాను అనమాట. అండ్ ఫొటోస్ని అయితే ఇట్లా ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అనేది చేసుకోవాలి. ఇట్లా మనం ఎన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటే అన్ని ఫొటోస్ని కూడా ఇట్లా జూమ్ అనేది చేసుకోవాలి, బ్లాక్ కలర్ బార్డర్ కనిపించకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి ఎఫెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి స్లో జూమ్ అనే ఆప్షన్ని కొద్దిగా తక్కువ ఇంక్రీజ్ చేసుకొని మనకు ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచేసుకొని డూప్లికేట్స్ అయితే చేసేసేయాలి. ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని డూప్లికేట్స్ అయితే చేసేయాలి. అండ్ పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కొద్దిగా లిరిక్స్ వీడియోని అయితే కొంచెం చిన్న పెద్ద చేసుకొని కొంచెం కింది సైడ్ అయితే పెట్టేసుకోవాలి. మళ్ళీ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు టెంప్లెట్ లింక్ కనుక కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీకు అక్కడికి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అండ్ టెంప్లెట్కున్న వాల్యూ మొత్తం కూడా ఆఫ్ అనేది చేసేసేయాలి. చేసేసిన తర్వాత టెంప్లెట్ని అయితే కొద్దిగా జూమ్ అనేది చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో అట్లా ఉండేటట్టయితే జూమ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ట్రిమ్ అనే ఆప్షన్లో కరెక్ట్గా మనం ఫోటో ఎంతవరకు ఎన్ని సెకండ్స్ వరకు ఉందో అన్ని సెకండ్స్ వరకు అయితే కట్ చేసుకోవాలన్నమాట. నేను యాడ్ చేసుకున్న ఫోటో అయితే 5 సెకండ్స్ ఉంది. 5 సెకండ్స్ వరకు వచ్చేసుకొని రైట్కి అయితే ఇచ్చేసేయాలి. అండ్ డూప్లికేట్స్ అయితే చేసేయాలి. ఎన్ని ఫోటోలు ఉంటే అన్ని డూప్లికేట్ అయితే చేసేయాలన్నమాట. ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని టెంప్లెట్స్ డూప్లికేట్స్ అయితే వచ్చేసేయాలి. డూప్లికేట్ తీసుకున్న తర్వాత రైట్లోకి అయితే ఇచ్చేసేయాలి. అండ్ ఫస్ట్లోకి వచ్చేసి ఫేసెస్ కరెక్ట్గా కనిపించకుంటే ఇలా ఒకసారి ఎక్స్పోర్ట్ చేసే ముందు అయితే ఒకసారి చెక్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి చెక్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్లోకి వచ్చి ఫైనల్గా అవుట్పుట్ అయితే మీకైతే చూపిస్తాను. అండ్ ఇలా మనం మిస్టేక్స్ చూసుకున్న తర్వాత వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా ఈ విధంగా అయితే వస్తుంది వీడియో. అండ్ వీడియో ఎక్స్పోర్ట్ కావడానికి అయితే ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని 720p సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది సేవ్